ఆంధ్రప్రదేశ్‌లోని అధికార టీడీపీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అవినీతిపై పదే పదే విమర్శలు చేస్తుంది. కానీ యాక్షన్స్ దగ్గరకొచ్చేటప్పటికి మాత్రం జీరో అనే చెప్పాలి. తాజాగా అలాంటిదే మరో పని చేసింది. జగన్ హయాంలో ట్రాన్స్‌ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లు, బొగ్గు కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందంటూ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. వీటితో పాటు అందులో పలు ఇతర అంశాలు కూడా ఉన్నాయి. మరి నిజంగా టీడీపీ చెప్తున్నట్లు బొగ్గు కొనుగోళ్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లలో అవినీతి చోటు చేసుకుంటే ఈ 6 నెలల కాలంలో అధికార టీడీపీ కూటమి సర్కార్ ఏం చేసినట్లు? కనీసం ఈ దిశగా ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి సన్నాహాలు చేశారా అంటే బయటికి తెలిసి మాత్రం ఖచ్చితంగా జీరో అనే చెప్పాలి. కొద్ది నెలల క్రితం కూడా టీడీపీ అలాంటిదే మరో పని చేసింది. అదేంటంటే కృష్ణా బ్యారేజ్ని కూల్చేసేందుకు ఈ దుష్ట చతుష్టయం కుట్ర పన్నారంటూ తన అధికారిక పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. టీడీపీ దుష్ట చతుష్టయంగా పేర్కొన్న వాళ్ళలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, తలశిల రఘురాములు ఉన్నారు. కృష్ణా బ్యారేజ్ని బోట్స్తో ఢీకొట్టి కూల్చేయాలని కుట్ర చేశారంటే అది మామూలు అభియోగం కాదు, చాలా సీరియస్ అంశం. అయినా సరే టీడీపీ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో వీళ్ళ ఫోటోలతో సహా మరీ పోస్ట్ పెట్టేసి వదిలేసింది. ఇప్పటి వరకు ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తర్వాత ఈ అంశం పూర్తిగా మరుగున పడిపోయింది. అంటే కృష్ణా బ్యారేజీ పడగొట్టేందుకు కుట్ర చేసిన విషయం తెలిసినా కూడా అధికార టీడీపీ ఏమీ చేయకుండా వదిలేసిందనే ప్రజలు భావించాలా? మరి ఇప్పుడు కొత్తగా ట్రాన్స్ఫార్మర్స్, మీటర్లు, బొగ్గు కొనుగోలులో జగన్ సర్కార్లో అవినీతి జరిగితే టీడీపీ కూటమి సర్కార్ ఏమి చేస్తున్నట్లు? చేతిలో అధికారం ఉన్న వాళ్ళు తప్పు చేసిన వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలి. కానీ అలా కాకుండా కేవలం ఫేస్బుక్ పేజీల్లో పోస్టులు పెట్టి వదిలేస్తున్నారంటే దీని వెనక ఏదో బలమైన కారణం ఉంటుందనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలగక మానదు. లేదంటే వీళ్ళు కూడా ఈ అవినీతిలో భాగస్వాములయ్యారనే అభిప్రాయం ప్రజల్లో కలగటం సహజం. నిజంగా అలాంటిది ఏమీ లేకపోయినా అవినీతి అక్రమాలకు పాల్పడినా ఏమీ చేయకుండా వదిలేసే టీడీపీ ప్రభుత్వాన్ని చేతకాని ప్రభుత్వంగా ప్రజలు భావించే అవకాశం ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ప్రజలపై కూటమి సర్కార్ విద్యుత్ ఛార్జీల భారం మోపుతుందంటూ వైసీపీ తాజాగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. వాస్తవానికి ఈ అదనపు భారం మొత్తం జగన్ పాలనా కాలానికి సంబంధించింది. జగన్ పాలనా హయాంలోనే ప్రతిపాదనలు పంపింది. అయినా సరే రాజకీయ కోణంలో వైసీపీ కూటమి సర్కార్పై విద్యుత్ ఛార్జీలు పెంచినట్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించింది. జగన్ హయాంలో కుదిరిన సెకీ ఒప్పందం వలన రాష్ట్ర ప్రజలపై 1,00,000 కోట్ల రూపాయలకు పైగా భారం పడుతుందని చెప్పిన టీడీపీ ఇప్పుడు అదే ఒప్పందంతో ముందుకు పోవడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్కు 1,750 కోట్ల రూపాయల ముడుపులు ఉంటాయని ఆరోపిస్తూ ప్రజలకు 1,00,000 కోట్ల రూపాయల భారం తప్పదని చెప్తూ కూడా ఈ ఒప్పందంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారంటే ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపినట్లు? ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు సర్కార్ జగన్ అవినీతి అంశాన్ని రాజకీయ కోణంలో వాడుకుంటున్నారే తప్ప ప్రజలకు మేలు చేసేందుకు, అక్రమార్కులపై చర్యలు తీసుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు కనిపించడం లేదనే చర్చ రాజకీయ అధికార వర్గాల్లో సాగుతోంది. టీడీపీ తన అధికారిక పేజీలో పెట్టే ఫేస్బుక్ పోస్టులపై సొంత క్యాడర్ నుంచే తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్ని రోజులు ఇలా కబుర్లు చెప్తారు, చేతనైతే యాక్షన్స్ తీసుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది జరిగే పనేనా అన్న చర్చ సాగుతుంది. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ వరుసగా టీడీపీ ఫేస్బుక్ పేజీలో నిత్యం పోస్టులు దర్శనమిస్తూ ఉంటాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే యాక్షన్స్ తీసుకోవాలి, ఆ అవినీతి సొమ్ము రికవరీ చేయాలి. కానీ అదేమీ చేయకుండా కేవలం ఫేస్బుక్ పోస్టులతోటి టీడీపీ కాలం గడుపుతోంది. అందుకే టీడీపీ నాయకులు కూడా జగన్ అవినీతిపై టీడీపీ ఫైట్ ఓన్లీ ఫేస్బుక్లోనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.